सकमानं भवति सतायुष्य पुरुषः सतेन्द्रिय सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं हिरण्यगर्भाणि सुरासुराणां किरीटमाणिक्याभिराजोदितं शिवस्य तत्पादः सरोजिग्मन् त्वदीय मूर्धानमलङ्करिष्ये सकमानं भवति सतायुष्य पुरुषः మా దర్శనం చేసుకున్న వాడి ముందు దొరుకుకోండి ఆయుషేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ లోపలికి రావద్దు అన్ని బయటే ఓన్లీ దర్శనమే లోపల ఆయుష్య పురుష సదేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్యావిరాజమండితం శివస్య తత్పాద సరోజయుగ్మన్ మూర్ధానమలంకరిష్యే ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ దుర్గా భవానీ కటాక్ష సిద్ధిరస్తు సన్మంగళాన్ పురుషః సమేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీమాత్రే నమః. మొగలరాజపురం ధనకొండపై వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలకు మన దేవాలయం విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత వైభవంగా ముస్తాబయ్యి భక్తులకు దర్శనార్థం అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతున్నది. ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా 29వ తారీఖు మూలా నక్షత్రం సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 9 గంటల నుండి మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా సాయంత్రం 7 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. 2వ తారీఖు విజయదశమి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి మన దేవాలయంలో సెమీ పూజా కార్యక్రమంతో ప్రారంభించుకొని శ్రీ దుర్గా భవాని సమేత మల్లికార్జున స్వామివారు పల్లకీ ద్వారా కొండపై నుండి అత్యంత వైభవపేతంగా నగరోత్సవానికి బయలుదేరి మన బోయపాటి మాధవరావు రోడ్లో ప్రత్యేకంగా అలంకరించబడినటువంటి వాహనంలో ఈ యొక్క నగరోత్సవ కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని మనవి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆలయంలో భక్తులకు అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు నిత్యము కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆలయ కమిటీ వారు ఈ యొక్క ధనకొండ క్షేత్రంలో ఈ నవరాత్రి మహోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందగలరని మనవి చేసుకుంటూ ఉన్నాం. ఆలయ కమిటీ మహోత్సవాల్లో మొట్టమొదటి రోజైనటువంటి ఈరోజు అమ్మవారు భక్తులందరికీ బాలా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే రేపు ఉదయం
గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఇంద్రకీలాద్రిపై ఏ అయితే అలంకారాలు ఉంటాయో అవే అలంకారాలు ఈ దేవాలయంలో కూడా అవే అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులు ముఖ్యంగా మా సిటీ బస్సుకు వచ్చే వాళ్ళైతే బస్సులో 5వ నెంబర్ బస్సు ఎక్కి జమ్మి చెట్టు దగ్గర దిగి మొగలరాజపురం కొండపైన అమ్మవారి గుడి అంటే ఎవరైనా చెప్తారు. లేదా డైరెక్ట్ ఆటో తీసుకొని వచ్చే వాళ్ళైతే మొగలరాజపురం కొండపైన అమ్మవారు అని చెప్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి మన కొండ దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది భక్తులు అడ్రస్ కోసం అడ్రస్ అర్థం కాక ఆటో వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ చాలామంది మాకు తెలియజేశారు. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోగలరని మనవి చేస్తూ ఉన్నాం. పెంచేసి ఉన్న శ్రీ 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 దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర రూపంలో ఈ యొక్క కొండ గుహలో అమ్మవారు ఇక్కడ స్వయంభూగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయ విశేషత ఏంటనగా పూర్వకాలంలో కొంతమంది యాదవులు ఈ యొక్క కొండ మధ్య ప్రాంతంలో కొంతమంది గొర్రెలు మేపుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు. అంత గొర్రెలు కొన్ని మాయమవుతూ ఉండగా ఒకానొకప్పుడు ఒక యాదవుడు ఒక గొర్రెలు అన్నీ కూడా మాయమయ్యాయని ఏడుస్తూ ఈ కొండ మధ్య ప్రాంతంలో కూర్చొని బాధపడుతూ ఉంటే అమ్మవారు సాక్షాత్తుగా ఒక బాలిక రూపంలో ఈ యొక్క కొండ మీద నుంచి ఆ యొక్క యాదవుడు చెంతకు పోయి ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా ఇలా జరుగుతోంది, మరి నా గొర్రెలన్నీ కూడా ఇలా మాయమవుతున్నాయని చెప్పగా బాధపడొద్దని చెప్పేసి ఆ బాలిక రూపంలో అమ్మవారు ఆ యొక్క యాదవునికి కొంత ధనమిచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమందని, అంత యాదవుడు ఈ కొండ ప్రాంతంలో ఇంత చిన్న బాలిక ఎలా వచ్చింది అని ఆశ్చర్యచకితుడై కొండ మధ్య ప్రాంతం వరకు వెళ్ళి అక్కడ వెనక్కి తిరిగి చూశాడని, అక్కడ అతడు సెలయ్యాడని, అమ్మవారు కూడా ఇక్కడ సాక్షాత్ కొండలో శ్రీచక్ర రూపము పాదుకల ముద్రికలతో ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలసిందని మనకి చరిత్ర. ఇప్పటికీ కూడా వచ్చే భక్తులందరూ ఈ యొక్క దసరా నవరాత్రుల తర్వాత అంటే ఇక్కడ ఈ దేవాలయ ఆచార సాంప్రదాయాల ప్రకారం స్వయంభూ అమ్మవారిని మొట్టమొదటి రోజు అభిషేకం చేసి పసుపు కుంకుమలతో ఆ అమ్మవారికి అలంకరించేస్తారు. ఈ 10 రోజులు కూడా అమ్మవారు పసుపు కుంకుమలోనే ఉంటారు. తర్వాత దసరా పండుగ విజయదశమి అయిన తర్వాత తెల్లవారి పొద్దున్నే ఆ పసుపు కుంకుమ గాజులన్నీ కూడా భక్తులకు వితరణ చేస్తూ ఉంటాము. ఇది ఈ యొక్క ఆలయ సాంప్రదాయము. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ యొక్క స్వయంభూ అమ్మవారు పసుపు కుంకుమలో ఉంటారు. కాబట్టి దసరా తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా ఇప్పటికే ఆ గుహలో స్వయంభూ శ్రీచక్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఉదయం ప్రతిరోజు కూడా 7:30 గంటలకు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము కూడా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఇక్కడే అన్నప్రసాదం అందించడం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోగలరని మనవి చేస్తూ ఉన్నాం. జై దుర్గా భవానికి జై దుర్గా భవానికి జై జై దుర్గా భవానికి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. గులాబీ